ఏజ్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనేది అదొక అపోహ, మిస్కన్సెప్షన్. ఇక మనుషులు 150 ఏళ్ళు కనీసం బతుకుతారు. లేబొరేటరీస్ కూడా దీనికి సంబంధించి యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చాలా చేస్తున్నాయి. రీసెంట్గా కూడా మనం చూసాం, సెప్టెంబర్ 3వ తారీఖున షీ జిన్పింగ్ మరియు పుతిన్ ఇద్దరు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. లాంగివిటీ, మనిషికి దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం బతికే అవకాశం. దాంతోపాటు కొత్త మెడిసిన్ టెక్నాలజీలో కూడా బయోటెక్నాలజీ కూడా వచ్చేసింది. హెల్దీ లైఫ్ స్టైల్స్ పెరిగిపోయాయి కాబట్టి ఈజీగా మనుషులు 150 సంవత్సరాలు బతుకుతారని. రీసెంట్గా కూడా మనం చూస్తే 2-3 సంవత్సరాల క్రితం ఇస్రో మాజీ చైర్మన్ చెప్పిన వ్యాఖ్యలు మళ్ళా న్యూస్లోకి వచ్చాయన్నమాట. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారు ఒక మాట అంటారు. హైదరాబాద్లో నేను ఒక మీటింగ్లో మాట్లాడుతూ, మనుషులు 200 సంవత్సరాలు బతికే టైం వచ్చేస్తుంది దగ్గరలో, ఈ శతాబ్దం చివరికల్లా అలాంటి రోజులు వచ్చేస్తాయని చెప్పి. మనం చూస్తే అమెరికన్ ఆంటర్‌ప్రెన్యూర్ మరియు వెంచర్ క్యాపిటలిస్ట్ బ్రయన్ జాన్సన్ కూడా ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పి మనిషి ఎన్ని గంటలు పడుకోవాలి, ఏం తినాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఏ గాలి పీల్చాలి, ఇలా చాలా ఎక్స్పెరిమెంట్ చేసి యాంటీ ఏజింగ్ మీద ఆయన చాలా కృషి చేస్తున్నారనమాట. ఆయన పర్సనల్గా తనకు తానే యాంటీ ఏజింగ్ ప్రాసెస్లో ఉన్నారనమాట. ఇలా చాలా వరకు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా యాంటీ ఏజింగ్ వైపు చూస్తుందన్నమాట. దానికి సంబంధించి పెద్ద పెద్ద రీసెర్చ్ ల్యాబొరేటరీసే రీసెర్చ్ చేస్తున్నాయంట. అంటే భవిష్యత్తులో ఇప్పుడు పుట్టిన వాళ్ళు చాలా మంది 150 ఏళ్ళు బతికే అవకాశం ఉందంట.